దేశంలో బోరుబావుల్లో చిన్నారులు పడుతున్న సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇటీవల రాజస్థాన్లో 2 ఘటనలు జరిగాయి. దౌసా జిల్లాలో బోరుబావిలో పడ్డ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు కోట్పల్లిలో బోరుబావిలో పడ్డ 3 ఏళ్ల పాపను రక్షించేందుకు వారం రోజులుగా రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నా ఇప్పటికీ బయటకు తీసుకురాలేకపోతున్నారు. 120 ఫీట్ల లోతులో పాప ఉండడంతో బయటకు తీయడం కష్టంగా మారింది. పాప ఉన్న లోతు వరకు సమాంతరంగా గోయి తవ్వామని, ఇప్పుడు 90 డిగ్రీల కోణంలో బోరుబావికి హోల్ చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ కల్పన అగర్వాల్. వీలైనంత త్వరగా పాపను బయటకు తీసుకొస్తామన్నారు. దేశంలో బోరుబావుల్లో చిన్నారులు పడుతున్న సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇటీవల రాజస్థాన్లో 2 ఘటనలు జరిగాయి. దౌసా జిల్లాలో బోరుబావిలో పడ్డ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక మరోవైపు కోట్పల్లిలో బోరుబావిలో పడ్డ 3 ఏళ్ల పాపను రక్షించేందుకు వారం రోజులుగా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నా ఇప్పటికీ బయటకు తీసుకురాలేకపోతున్నారు. 120 ఫీట్ల లోతులో పాప ఉండడంతో బయటకు తీయడం కష్టంగా మారింది. పాప ఉన్న లోతు వరకు సమాంతరంగా గోయి తవ్వామని, ఇప్పుడు 90 డిగ్రీల కోణంలో బోరుబావికి హోల్ చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ కల్పన అగర్వాల్. వీలైనంత త్వరగా పాపను బయటకు తీసుకొస్తామన్నారు.